నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ అంటే ధనిక తండ్రి పేద నాన్న గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్థిక ఆలోచనలని మార్చిన పుస్తకమిది. మన దగ్గర ఈ పుస్తకం తెలుగు అనువాదం ఉంది. కొన్ని క్యాష్ ఫ్లో చిత్రాలు కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా ఆ ఇద్దరు తండ్రుల మధ్య తేడాలు, ముఖ్యంగా ఆస్తులు, అప్పుల గురించి వాళ్ళ అభిప్రాయాలేంటో చూద్దాం. ముఖ్యంగా ఆస్తులు అంటే అసెట్స్, అప్పులు అంటే లయబిలిటీస్ గురించి రచయిత చెప్పే నిర్వచనం అది మనం సాధారణంగా నేర్చుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది కదా. అవును, అదే ఆసక్తికరం. దాని గురించే చూద్దాం. అసలు పుస్తకమంతా రచయితకి ఇద్దరు నాన్నలు ఉండటం చుట్టూ తిరుగుతుంది. ఒకరు పేదనాన్న అంటే బాగా చదువుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగి, కాని ఎప్పుడూ డబ్బు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కరెక్ట్. రెండో వ్యక్తి ధనిక నాన్న. ఈయన పెద్దగా చదువుకోలేదు, కాని పెద్ద వ్యాపారవేత్త, చాలా డబ్బున్న వ్యక్తి. వాళ్ళిద్దరి సలహాలు కూడా పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. పేదనాన్న ఏమంటారంటే బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, సేఫ్గా ఉండు అని. అవును, మనలో చాలామంది వినే మాట అది. కాని ధనికనాన్న సలహా వేరు. ఆయన చెప్పేది డబ్బు నీకోసం ఎలా పనిచెయ్యాలో నేర్చుకో, ఆస్తులు సంపాదించు అని. ఇక్కడే ఫైనాన్షియల్ లిటరసీ అవసరం వస్తుందన్నమాట. ఇక్కడే ఆస్తులు, అప్పుల నిర్వచనం చాలా సింపుల్గా కాని పవర్ఫుల్గా చెప్పారు కదా. అవును, చాలా సింపుల్. ధనికనాన్న ప్రకారం ఏదైతే నీ జేబులో డబ్బు వేస్తుందో అవి ఆస్తి, ఏదైతే నీ జేబులోంచి డబ్బు తీసేస్తుందో అవి అప్పు. అంతే. అంతేనా? అంటే ఉదాహరణకి మనం ఇల్లు కొంటాం, దాన్ని పెద్ద ఆస్తి అనుకుంటాం కదా. నిజమే, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆ ఇంటిమీద హోమ్ లోన్ ఉందనుకోండి, ప్రతీ నెల ఈఎంఐ కడుతున్నాం, ఆస్తి పన్ను కడుతున్నాం, మెయింటెనెన్స్ ఖర్చులున్నాయి. అవును. అప్పుడు ఆ ఇల్లు మన జేబులోంచి డబ్బు తీసుకెళ్తోంది కదా. ఓ అవును, నిజమే. కాబట్టి ఈ పుస్తకం ప్రకారం ఆ సందర్భంలో ఇల్లు ఒక అప్పు అవుతుంది అన్నమాట. అలాగా? అదే ఇంటిని మీరు అద్దెకిచ్చారనుకోండి, ఆ అద్దె మీ లోన్ ఈఎంఐ ఖర్చుల కన్నా ఎక్కువ వస్తోందనుకోండి, అప్పుడు అది మీ జేబులో డబ్బు వేస్తోంది. అప్పుడు అది ఆస్తి అవుతుంది. కరెక్ట్. ఇక్కడ సంప్రదాయ అకౌంటింగ్కి ఈ క్యాష్ ఫ్లో ఆధారిత నిర్వచనానికి తేడా గమనించాలి. ఈ క్యాష్ ఫ్లో చిత్రాలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. పేద మధ్యతరగతి వాళ్ల డబ్బు ప్రవాహం ఎలా ఉంటుందంటే, జీతమొస్తుంది, అది ఖర్చులకు పోతుంది. పన్నులు, తిండి, బట్టలు, అప్పులు. అంతే. వాళ్ల బ్యాలెన్స్ షీట్లో అసెట్ కాలం చిన్నగా ఉంటుంది, లయబిలిటీ కాలం పెద్దగా ఉంటుంది. మరి ధనవంతుల దగ్గర? వాళ్లకి ఆదాయం ప్రధానంగా ఆస్తుల నుంచి వస్తుంది. అంటే బిజినెస్లు, రియల్ ఎస్టేట్, స్టాక్స్, బాండ్స్ ఇలాంటివి. ఆ వచ్చిన డబ్బుతో వాళ్లు మళ్లీ ఇంకా ఆస్తులే కొంటారు. వాళ్ల ఫోకస్ అంతా అసెట్ కాలంని పెంచడం మీదే ఉంటుంది. అదొక పాజిటివ్ సైకిల్ లాగా అన్నమాట. అంటే ఖర్చులు తగ్గించుకొని అప్పులు తీర్చేస్తూ డబ్బు తెచ్చిపెట్టే ఆస్తులు కొనడం మీదే దృష్టి పెట్టాలి. అవును, అదే ముఖ్యం. కాని ఈ ఆస్తులను గుర్తించడం, కొనడం అందరికీ సాధ్యమేనా? దానికి స్కిల్ కావాలా? మంచి పాయింట్. ఇక్కడే ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ అనేది వస్తోంది. ధనిక నాన్న అదే చెప్తారు, మనందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆస్తి మన మెదడు అని. అంటే స్కూల్ చదువుతో పాటు డబ్బు ఎలా పనిచేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ బేసిక్స్, ట్యాక్సులు, వీటి గురించి నేర్చుకోవాలి. అదే అసలైన ఆర్థిక విద్య. ఓకే, ఆ జ్ఞానం ఉంటేనే అవకాశాలు కనిపిస్తాయి, వాటిని ఆస్తులుగా మార్చుకోగలం. సరిగ్గా. కాబట్టి మొత్తంగా ఈ చర్చ నుంచి మనం గ్రహించాల్సిందేంటంటే, కేవలం జీతం సంపాదించడం వేరు, ఆ డబ్బుతో మనకి ఇంకా డబ్బు తెచ్చిపెట్టే ఆస్తులను నిర్మించడం వేరు. ఈ తేడాని అర్థం చేసుకోవాలి. అవును, ఖచ్చితంగా. రచయిత ఇచ్చిన సింపుల్ నిర్వచనం ఆస్తి డబ్బు తెస్తుంది, అప్పు డబ్బు తీసుకెళ్తుంది. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని బట్టి మన దగ్గరున్న వాటిని ఒకసారి చూసుకోవచ్చు. ఇల్లు, కారు, మన పెట్టుబడులు. ఏది నిజంగా ఆస్తి, ఏది అప్పు? నిజమే. సులువు కాదు ఆచరణలో పెట్టడం. దానికి క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన ఉండాలి. నిజమే. ఈ ఆలోచనతోనే ముగిద్దాం. ఒక వస్తువు నిజంగా ఆస్తా, అప్పు అనే దాని క్యాష్ ఫ్లో బట్టి డిసైడ్ చేయడం, ఇది మన ఆర్థిక భవిష్యత్తుని ఎలా మార్చగలదో ఆలోచించాలి. అవును, కేవలం డబ్బు విషయంలోనే కాదు, మన సమయం, శక్తి కూడా. వాటిల్లో ఏవి మనకు తిరిగి ఇచ్చే ఆస్తులు, ఏవి మన శక్తిని లాగేసే అప్పులు అని కూడా ఆలోచించవచ్చేమో. ఆసక్తికరమైన ఆలోచన. తప్పకుండా పరిశీలించాలి.